జోధా బేగం, మా ఉద్దేశం ఏంటంటే మీరు కొంచెం ఆ షరబత్తుని పరీక్షించి అది రుకయ్య బేగంకి తగినట్లుగా ఉందో లేదో చెప్పాలి. చిత్తం. సరే, ఇక మేము బయలుదేరతాం. మాకు కొంచెం పాలనా వ్యవహారాలు అవి ఉన్నాయి. మీరు విశ్రాంతి తీసుకోండి. సరే షెహన్షా, ఖుదా ఆఫీస్. అల్లా ఆఫీస్. సరే జోధా బేగం, అందరినీ చూసుకోవడంలో మీరు మా సంగతి మర్చిపోకండి. ఏదో కొంచెం సమయం మాకు కూడా కేటాయిస్తూ ఉండండి. అసలు మేము మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాం. మీరు మా సేనాగారానికి వచ్చి మమ్మల్ని కలుసుకోండి. ఇప్పుడు నేను ఎలా వస్తాను? నేను రుకయ్య బేగంకి చేరువుగా ఉండాలి కదా. ఇప్పుడు కాదు, మీకు తీరిక దొరికినప్పుడు మమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేయండి. శుక్రియా. ఇది ఇప్పుడే తాగేయండి. దీనివల్ల మీలో కలవరం కొద్దిగా తగ్గుతుంది. శుక్రియా. సలాం బేగం సాహెబా. జోధా బేగం గారిని సెహన్షా గారు రమ్మంటున్నారు. జోధా బేగం, మీరు వెళ్ళండి. ఒకవేళ షెహన్షా మీతో ఏదైనా ముఖ్యమైన సంగతి మాట్లాడాలేమో. నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి. సరే అయితే, నేను కాసేపట్లో తిరిగి వచ్చేస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. చూడు, నువ్వు రుకయ్య బేగంకి దగ్గరలోనే ఉండాలి. నేను కాసేపట్లో వచ్చేస్తాను. ప్రణామాలు షెహన్షా. అంత అవసరం ఏముందని మమ్మల్ని ఇక్కడికి రమ్మని కబురు పెట్టారు? మేం పని మీదే రమ్మన్నాం జోధా బేగం, మీరు సగంలో వదిలేసిన పని కోసం. మాకు తెలిసినంత వరకు రాజపుత్ర వంశంలో స్త్రీలు తమ భర్తలకు ఎన్నో పనులు చేస్తారట. దాన్ని వాళ్ళేదో అంటూ ఉంటారు. ఏంటది? పతిసేవ చేయటం పరమధర్మం అంటూ ఉంటారుగా. అవును, మీరు అంటున్నది పూర్తిగా నిజం. చెప్పండి, మా పతి గారికి నేనేం సేవ చేయాలో చెప్పండి. అదేంటంటే జోధా బేగం, మాకు నొప్పిగా ఉంది, ఎంతో బాధగా ఉంది. ఆ బాధ నుంచి విముక్తి ఎలా పొందాలేంటో మాకు అస్సలు తెలియటం లేదు. మీకెక్కడ నొప్పిగా ఉంది షెహన్షా? ఇక్కడ. మీరు మా ఎదుట ఉన్నంతసేపు జోధా, అన్నీ మాకు సరిగ్గానే ఉన్నట్టు ఉంటాయి. మీరు మా నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ క్షణం నుంచే మా గుండె కొట్టుకోవడం మానేస్తోంది. మాకు మిమ్మల్ని చూస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. అలా అనడం బాలేదు. నేనేమో అక్కడ రుకయ్య బేగంకి సేవలు చేసే పనిలో ఉన్నాను. మీరేమో అబద్ధపు సాకులు చెప్పి నన్ను ఇక్కడికి పిలిపిస్తారా? మీరు కూడా ఏదో ఒక సాకు చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. అది మాత్రం బాగుందా? మా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఇది రుకయ్య బేగం విశ్రాంతి తీసుకునే సమయం. అందుకని మీకు కూడా విజ్ఞప్తి ఏమిటి అంటే, మీరు వీలైతే కలవరపడుతున్న మా మనసుకి కొంచెం ప్రశాంతతనివ్వండి. జలాల్ అసలు జోధా బేగంని ఎందుకు రమ్మన్నట్టు? అంత ముఖ్యమైన పని ఏమిటి? కాసేపు కూడా వారు వేచి ఉండలేని పని ఏమై ఉంటుంది? మా కోసం హుక్కా తీసుకునిరా వెంటనే. దయచేసి క్షమించండి హుజూర్, కానీ జోధా బేగం గారు ఏం చెప్పారంటే, నువ్వు జోధా బేగం దాసివా లేక నా దాసివా? నువ్వు బతికి బట్ట కట్టాలంటే నాకు హుక్కా తీసుకునిరా వెంటనే. వెళ్ళు. మా రాజ్యంలో అందరూ మీరొక రాకుమారి అంటూ ఉంటారు, కానీ మా ఉద్దేశంలో మీరొక మంత్రగత్తె జోధా బేగం. మీరు ఒక్కసారి మంత్రం వేశారంటే నొప్పంతా మటుమాయమైపోతుంది. ఇంతసేపైనా రాదే జోధా బేగం? ఒకవేళ జలాల్ జోధా బేగం మళ్ళీ... దయచేసి క్షమించండి షెహన్షా. అనుమతి తీసుకోకుండా లోపలికొచ్చే ధైర్యం ఎందుకు చేశావు? హుజూర్, రుకయ్య బేగం గారి ఆరోగ్యం ఉన్నట్టుండి చెడిపోయింది.